మహాశివభక్తుడైనటువంటి దూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి 19వ పద్యానికి సుస్వాగతం. నీ రూపంబుతలంపగాన్ తుదముదల్ నేను కానా, నీవైనతో రా రమ్మనియంతు చెప్పవు వృధారంభములింకేటికిన్, నీరన్ముంపు పాలముంపు ఇక నిన్నే నమ్మినాడంతుమీ, శ్రీరామార్చిత పాదపద్మయుగళ శ్రీకాళహస్తీశ్వర. ఈ పద్యంలో పూర్తిగా తేట తెల్లమైనటువంటి సరళమైనటువంటి పదాలే, కాకపోతే చిన్న కథ తెలుసుకుంటే పద్యం బాగా అర్థమవుతుంది. ఒకసారి బ్రహ్మ విష్ణువు వాళ్ళిద్దరూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకుంటూ ఉంటే మధ్యలో నుంచి శివలింగం ఉద్భవిస్తుంది. ఉద్భవించి ఆకాశవాణి చెప్తుంది, నా యొక్క మొదలు తుది ఎవరైతే కనుక్కుంటారో వాళ్లే గొప్ప అని. ఈ కథ మనందరికీ తెలిసినటువంటిదే. మొదలు వెతుక్కుంటూ వరాహ రూపంలో విష్ణువు కిందకు వెళ్తాడు, హంస రూపంలో బ్రహ్మ పైకి వెళ్తాడు. ఇద్దరు కూడాను మొదలు తుది కనుక్కోలేకపోతారు. ఆఖరికి బ్రహ్మ మొగలిపు సాక్ష్యాన్ని అబద్ధంగా తీసుకుంటాడు. దాన్ని తీసుకుని నేను చూశాను అని చెప్తాడు. ఆ తర్వాత శివుడు బ్రహ్మకి వేరే శాపం ఇస్తాడు, మొగలి పువ్వుకు పూజార్హత లేకుండా చేస్తాడు. బ్రహ్మ విష్ణులలో ఒకళ్ళు సృష్టికర్త, ఒకళ్ళు స్థితికర్త, మహా గొప్పవాళ్ళు. వీళ్ళే ఆ శివలింగం యొక్క మొదలు తుది కనుక్కోలేకపోయినటువంటి వాళ్ళు. వాళ్ళతో పోల్చుకుంటే నాకున్నటువంటి భక్తి పరిమితమైనటువంటిది. ఈ మాత్రం భక్తికి ఓ పరమశివ, నువ్వు నన్ను ప్రత్యేకంగా ప్రేమతో పిలిచి నా మొదలు ఇది నా తుది ఇది అని నాకేం చెప్పవు. ఆ విషయం నాకు నిశ్చయంగా తెలుసు. మహా విష్ణువుతోనూ బ్రహ్మతోనూ పోల్చుకుంటే నేనెంత, నా భక్తి ఎంత, నేను చేసే జపం ఎంత, నేను చేసేటటువంటి పూజ ఎంత, నేను రాసేటటువంటి ఈ కవితలు ఎంత, వాళ్ళతో పోల్చుకుంటే నేను మహా అల్పుడని. అటువంటి నన్ను పిలిచి నీ యొక్క పూర్తి స్వరూపాన్ని చెప్తావా? నిశ్చయంగా చెప్పు అనే విషయం నాకు తెలుసు. అందుకని నేనేమని అడుగుతున్నానంటే, నా భక్తికి సరిపడా నాకు చేతనైనంత చేస్తున్నాను. అందుకు తగ్గట్టుగా నన్ను నీటనే ముంచుతావో పాలల్లోనే ముంచుతావో ఏదైనా నీ ఇష్టం. నేను మటుకు నిన్నే నమ్మి కూర్చుని ఉన్నాను. ఓ మహానుభావ, శ్రీరామార్చిత పాద పద్మయుగళ. శ్రీరాముడు విష్ణువంశ సంభూతుడు, గొప్ప చక్రవర్తి. అటువంటి మహానుభావుడు నీ పాదపద్మాల్ని పూజిస్తూ ఉంటాడు. ఓ శ్రీకాళహస్తీశ్వర, నన్ను కరుణించవయ్యా మహానుభావ అని దూర్జటి భక్తితో వేడుకుంటున్నాడు. మొత్తం భావాన్ని ఒకసారి చూద్దాం. శ్రీరామునికే పూజింపబడిన పాదపద్మములు కలవాడా, ఓ పరమశివ, ఓ భోళాశంకరుడా, ఓ శ్రీకాళహస్తీశ్వర, నీ రూపం యొక్క మొదలు చివరలు కనుపెట్టుటకు విష్ణుమూర్తికి మళ్ళీ బ్రహ్మకు మళ్ళీ నాకు శక్తి లేదు. నీవా నన్ను రమ్మని పిలవవు. నా ప్రయత్నాలన్నీ వృధా అయిపోతున్నాయి. నీటను ముంచిన పాలను ముంచిన మొత్తం భారం నీదే. నిన్నే నమ్ముకుని ఉన్నాను. ఓ పరమశివ, నన్ను కరుణించు అంటూ వేడుకుంటున్నాడు దూర్జటి. దూర్జటే అలా అంటున్నాడు అంటే పరమశివభక్తుడు ఆయన శివుడి మీద శ్రీకాళహస్తీశ్వర మహత్యము, శ్రీకాళహస్తీశ్వర శతకము అనేటటువంటి 2 కావ్యాలు రాసి పరమశివుడికి అంకితం ఇచ్చినటువంటి గొప్పవాడు. మరి ఆయనతో పోల్చుకుంటే
మన విషయం ఏమిటి, మన గతి ఏమిటి, మనం చేస్తున్నటువంటి పూజ ఏమిటి అని మనకి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మిత్రులారా, నా పద్యాల్ని విని మీరు సంతోషిస్తున్నారు అని భావిస్తున్నాను. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు మరింత ఉత్సాహంగా ఉంటుంది.